హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ కర్రీని చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గుత్తి వంకాయ కర్రీ అంటేనే అమ్మో గుత్తి వంకాయ కర్రీనా ఈరోజు వద్దులే ఇంకెప్పుడైనా చేసుకుందాం అనే వాళ్ళకు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపించినట్టుగా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. గుత్తి వంకాయ కర్రీని చూస్తుంటే నేను ఊరూరుతుంది కదా, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేద్దాం. మరి ముందుగా కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్టమన్న వెంటనే 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా మంచి కలర్లోకి రాగానే వంకాయల్ని గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. 1/2 కేజీకి 2 ఉల్లిగడ్డలు మీడియం సైజువి కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఆయిల్లో 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి మీడియం సైజ్ మంట పెట్టి. అలాగే గుత్తి వంకాయకి కావాల్సిన మసాలాని రెడీ చేసి పెట్టుకున్నాను నేను. దీంట్లోకి ఏమేమి వేసానో ఎలా తయారు చేయాలో చెప్తాను. అల్లం, వెల్లుల్లి, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, కొత్తిమీర, టమోటోలు ఇవన్నీ మిక్సీకి వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని ఇలా వంకాయలు వేయించుకున్న తర్వాత కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని కొన్ని నీళ్ళని కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి నేను 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. వేసుకొని నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలాని కూడా కొంచెం వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసం కూడా తప్పకుండా వేసుకోవాలి. వేసుకొని ఉప్పు కూడా సరిపోయేంత వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి నిదానంగా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ మీడియం సైజ్ మంట పెట్టి 2 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. అంతే, గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. మరి ఇంత సింపుల్గా చూపించాను కదా గుత్తి వంకాయ కర్రీని. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి. మరి